హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగానే మాట్లాడుతున్నా. అయితే సంక్రాంతి పండుగ ఇప్పుడు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 13, 14, 15 ఆల్మోస్ట్ 3 రోజులు పండుగ స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ హైదరాబాద్లో ఉండేటోళ్ళు అందరూ కూడా మీరు విలేజ్లోకి వెళ్తుంటారు. కాబట్టి అంటే హైదరాబాద్ నుంచి వేరే విశాఖపట్నం కానీ నెక్స్ట్ విజయవాడ కానీ వేరే వేరే స్టేట్స్లోకి వెళ్తుంటారు. కాబట్టి డిస్ట్రిక్ట్లోకి వెళ్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఇంటి దగ్గర లాకర్స్ ఎలా వేసుకున్నారు ఏంటి అనేది జాగ్రత్తగా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నా కానీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోండి మీరు. ఎందుకంటే మీరు సంక్రాంతి పండుగ విలేజ్కి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చాలా అవేర్నెస్ ఉండాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు సాటర్డే బయలుదేరినా సండే నైట్ బయలుదేరినా కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ వెళ్ళే రూట్ అంటే పంతంగి టోల్గేట్ అనేది చాలా హెవీ ట్రాఫిక్ ఉందన్నమాట. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఒక 1 అవర్ కాదు 2 అవర్స్ లేట్ అయినా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్య యాక్సిడెంట్లు అనేవి చాలా ఘోరంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. లేట్ అయినా పర్లేదు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ ప్రాణాలు అనేవి చాలా అమూల్యమైనట్టు. లైఫ్ అనేది ఒక్కసారి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం సేవించి కానీ డ్రైవ్ కానీ ఖచ్చితంగా అస్సలు చేయొద్దు. మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దు. ఈవెన్ మందు తాగిన 1 గంట 2 గంటల సేపు పండుకునే కానీ అది మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళడమే నాకు ముఖ్య ఉద్దేశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు అందరూ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇంటికి వెళ్ళి మంచిగా సంక్రాంతి, భోగి, కనుమ, మకర 3 కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఆ ఫెస్టివల్ మూడ్ చేసుకొని జాగ్రత్తగా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ రండి. వచ్చి మీ వర్క్ చేసుకోండి. మీరు లైఫ్లో చాలా వాల్యుబుల్ థింగ్స్ని కోల్పోతారు. ఒక్కరోజు పండగ కోసం 3 రోజుల పండగ కోసం చూసుకుంటే లైఫ్లో మొత్తం కూడా కోల్పోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. టేక్ కేర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.